ఓపీలోకి ఒక పేషెంట్ వచ్చారు. ఏజ్ అబౌట్ 14 ఇయర్స్ తనకి. అంటే 2 ఇయర్స్ నుంచి బ్రెస్ట్ లోపల అంటే రొమ్ము లోపల చిన్నది గడ్డలాగుంది సైజు అన్నది ఈ 1 ఇయర్ నుంచి పెరుగుతుంది అని, మళ్ళీ ఒక 6 నెలల నుంచి గడ్డ అన్నది చాలా సివియర్గా పెయిన్ వస్తుందని చెప్పి కంప్లైంట్ చేశారు. చేసినప్పుడు నేను బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో గడ్డ ఉన్నది దగ్గర దగ్గర 8 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ వరకు లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా ఉంది. దాంతోపాటు ఏంటంటే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. తనకి ఏంటంటే సైజు 1 ఇయర్ నుంచి సరిగా తను ట్రీట్మెంట్ తీసుకోక తను చూపించుకోక ఆ సైజ్ అనేది ప్రజెంట్ సైజ్ వరకు పెరిగింది. అది స్కాన్ చేశాను. స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ ఉంటే ఇర్రెగ్యులర్గా లాబ్యూల్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయి దానికి. దాంతో ఏంటంటే మామూలుగా చిన్న సైజు ఉన్నప్పుడు మనం వదిలేయచ్చు, కానీ తను సైజ్ బాగా పెద్దగా ఉండి పెయిన్ కూడా అనేటప్పటికీ తనకి సర్జరీ పోస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సర్జరీ ఈరోజు చేస్తున్నాము. సర్జరీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. భవ్య పేషెంట్ ఇందాక ఫైబ్రాయిడ్ అనుకున్నాం కదా, ఇది సర్జరీ చేసి రిమూవ్ చేస్తాం. దగ్గర దగ్గర ఇది 10 సెంటీమీటర్స్ వెళ్తుంది. ఇప్పుడే భవ్యకి సర్జరీ అయింది. సర్జరీ పెయిన్లెస్, జస్ట్ లోకల్ అనెస్థీషియా ఇచ్చి సర్జరీ చేసాము. ఫైబ్రాయిడ్ అనేది భవ్య ఎట్లా ఉంది? నీకు ఏమైనా పెయిన్ ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు కదా. నా పేరు బండ్ర రాధ, మా పాప పేరు భవ్యశ్రీ. మా పాపకు బ్రెస్ట్లో పెయిన్ ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఉన్నది. అయితే సంవత్సరం నుండి సైజు బాగా పెరుగుతుంది. అయితే మెట్పల్లిలో అక్కడ హాస్పిటల్లో చూస్తే మేడం ఏమన్నారంటే సర్జరీకి బాగా డబ్బులు అవుతాయి, 50 నుండి 60 వేలు దాకా అవుతాయని చెప్పారు. అయితే అక్కడ చూపించుకోలేక ఇక్కడ హైదరాబాద్లో హేమారెడ్డి మేడం దగ్గరకు వచ్చాము. మేడం చాలా బాగా చూస్తా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చూసి పెయిన్ బాగుంది కదా 6 మంత్ నుండి అని అంటే అవును మేడం అనేసి, సరే మేము ఫ్రీగా సర్జరీ చేస్తాము అన్నారు. నిన్న సర్జరీ చేసిళ్ళు హేమ మేడం. ఇప్పుడు మా పాప మంచిగా హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. తన పేరు భవ్యశ్రీ. తను యాక్చువల్గా మెట్పల్లిలో తనకి బ్రెస్ట్ ఫైబ్రాయిడ్నోమా అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి మెట్పల్లికి తెలిసిన వాళ్ళ త్రూ మాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసిన తర్వాత తనకి ఫైబ్రాయిడ్నోమా బ్రెస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, సర్జరీ అవసరం పడుతుందని చెప్పి నిన్నే తనకి సర్జరీ అయ్యింది. పేషెంట్ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది. ఎట్లా ఉంది భవ్య నీకు సర్జరీ? ఇప్పుడు అంత పెయిన్ ఏం లేవు కదా? హ్యాపీనా ఇప్పుడు? ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? బాగా చేసా? భవ్యకి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ సర్జరీ చేసాము. ఎవరికైనా కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా కానీ ఫ్రీ సర్జరీస్ అట్లా ఏమన్నా అవసరం ఉంటే నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ సర్జరీస్ చేయడానికి ఎప్పుడు కానీ డాక్టర్ రఘు కానీ లేదా నేను కానీ ఇద్దరము రెడీగా ఉంటాము. ఎవరన్నా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఫ్రీ సర్జరీస్ కావాలి అన్నప్పుడు.